రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ సుప్రీంకు చేరింది. సుప్రీంకోర్టు రోజు మళ్ళీ విచారణ జరగబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైన ఈరోజు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడం పైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. అయితే తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ ప్రయత్నం చేస్తోంది అని, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ వాదిస్తోంది. అయితే రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేశారని ఏపీ అంటోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ కూడా దాఖలు చేసింది. సో మనం చూస్తున్నాం, కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించిన విషయం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. సో ఈ చర్చ ఏడాది పాటుగా జరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకున్న గతంలో సాన్నిహిత్యం కానివ్వండి, వాళ్ళకు సత్సంబంధాలు కానివ్వండి, కొంత నీళ్ల పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందేమో అనుకున్నారు. కానీ ఎటువంటి పరిస్థితి కనిపించట్లేదు. రీసెంట్గా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాయలసీమ రిఫ్రిగేషన్ని ఆపింది నేనే చంద్రబాబుకు చెప్పి చంద్రబాబు దాన్ని నిలిపేశారని చెప్పేటువంటి మాటలు మాట్లాడడంతో అటు ఏపీ ప్రభుత్వం దాన్ని కొట్టిపారేసింది. ఇంకోవైపుగా బనకచెర్ల, సో ప్రధానంగా ఈ గోదావరి అండ్ కృష్ణా బేసిన్ యొక్క కలయిక జరిగేది బనకచెర్ల. సో ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టకూడదు అని చెప్పి పదే సవాల్ చేస్తూ అటు ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పక్షం తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా చర్చకు దావితీస్తూనే ఉంది. ఎటు చూసినా ఈ నీళ్ల పంచాయతీ ఇక్కడితో తేలిలా కనిపించట్లేదు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, ఈ పంచాయతీ సుప్రీం వరకు చేరింది. గతంలో 3 రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దీనికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడి అప్పటి వరకు సఖ్యతగానే ఉంది, ఓకే. ఆ తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పడి బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా కొన్ని రకాలుగా దాన్ని సర్దిద్దే ప్రయత్నం చేసింది. కేఆర్ఎంబి ఏర్పాటైంది. కేఆర్ఎంబి కూడా ఈ విషయాన్ని కొంత అంటే ఆలోచిస్తున్నాం, సఖ్యతగానే ఉంది, రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు బాగానే ఉన్నాయని కేఆర్ఎంబి చెప్తున్నప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య మాత్రం వివాదం కొనసాగుతూనే ఉంది. కేఆర్ఎంబి ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతోంది. కేంద్ర జలశక్తి సంఘాన్ని ఆశ్రయించారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు. సో ఇప్పుడు సుప్రీం వరకు వెళ్ళింది. ఇక్కడైనా ఈ పంచాయతీ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి దీనిపైన? అంటే బేసిక్గా ఈ వ్యవహారంలో కొంత ఇంకా సందిగ్ధత అయితే కనపడుతోంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి జలాలను కృష్ణా బేస్కు తరలించడం, అలాగే మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుని చేయాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించడం, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న రేవంత్ ఏదైతే రాయలసీమ ఇరిగేషన్ సంబంధించి, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నేనే మాట్లాడి దానికి సంబంధించి అడ్డుకట్ట వేశానని చెప్పడం, దాంతో ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కూడా కొంత సీరియస్ అయిన ప్రయత్నం చేశారు. నిన్న ఏపీ సర్కార్ కావచ్చు, మంత్రులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఇది చంద్రబాబును మధ్యలో ఉంచి తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం. అక్కడ ప్రతిపక్షాలు, విపక్షాలు, అధికార పక్షాలు కలిసి చంద్రబాబును ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది. అట్ ద సేమ్ టైం ఏపీ సర్కార్ కూడా ఒక క్లియర్ గా ఒక మాట అయితే చెప్పింది. మనోజ్, దీంట్లో చాలా క్లియర్ గా వాళ్ళు మాట్లాడింది, రాయలసీమ నీటి హక్కుల కోసం కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నీటి వివాదంలో నీటి సమస్యను పరిష్కరించడంలో ఎక్కడ రాజీ పడే ప్రయత్నం అయితే మేము చేయము అనేది చాలా గట్టిగా చెప్పారు. అందుకే ఇప్పటికే ఈ సుప్రీంకోర్టుకి ఈ రోజు తెలంగాణ సర్కార్ గోదావరి జలాలని కృష్ణా బేసిన్ కు మళ్లించడంపై సుప్రీంకోర్టుకి తెలంగాణ సర్కార్ ఈ రోజు ఆశ్రయించింది. ఈ రోజు విచారణ జరిపాయి. అయితే ఈ లోపల ఇది రాజకీయ ఉద్దేశంతోనూ కేసు వేసింది అనేది ఏపీ ప్రభుత్వం కేవిట్ కూడా వేసింది. కేవిట్ కూడా వేసి క్లియర్ గా దీన్ని అడ్డుకోవాలి, దీని ఆహారంలో విరుద్ధంగా పోలవరం నల్లవరం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇవన్నీ కూడా ఏపీ సర్కార్ చేస్తుందనేది తెలంగాణ చేస్తున్న నేపథ్యంలో, మరోవైపు ఈ వ్యవహారాల మీద ఏపీ ప్రభుత్వం కేవిట్ ను కూడా దాఖలు చేస్తుంది. అయితే ఈ రోజు దీని మీద విచారణ జరుగుతుందా? మరి ఇప్పటికే చాలా రకాలుగా చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మధ్య కేంద్ర నీటిపారుదల సంఘం కావచ్చు, వీటన్నిటి కూడా ఇన్వాల్వ్మెంట్ జరిగింది. కొన్నిటిని ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంటే కొన్ని 2023లో కూడా వ్యవహారం మీద